ఇష్టం వచ్చినట్టు ఈఎంఐలో లోన్ తీసుకునే వాళ్ళు ఇది చూడాలి. 2026లో రెసిషన్ ఖచ్చితంగా వస్తుందని అమెరికాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన జేపీ మోర్గన్ సీఈఓ చెప్తున్నారు. రెసిషన్ అంటే ఏంటి? జాబ్స్ పోవడం, ఎకానమీ అస్తవ్యస్తం అవడం. అయినా మన ఇండియాలో కాదు కదా, అమెరికాలో కదా రెసిషన్ వస్తుంది అంటున్నారు. అలా ఒకవేళ అమెరికా రెసిషన్ లోకి వెళ్తే వాటిపై ఆధారపడ్డ మన ఐటీ జాబ్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి? అది మాట్లాడే ముందు అమెరికా రెసిషన్ లోకి వెళ్ళడం ఏంటి? అమెరికన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి కదా అంటే అది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా వస్తున్న పెరుగుదల. కేవలం ఈ 7 స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ మార్కెట్ లో ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం. ఒకవేళ ఏఐ బబుల్ కానీ బర్స్ట్ అయితే యుఎస్ మార్కెట్ లో పతనం అవ్వడమే కాదు, ఇది ప్రపంచ మార్కెట్ల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఒకప్పటి ఐఎంఎఫ్ చీఫ్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ గారు చెప్పారు. వీటన్నిటికీ మూల కారణం $38 ట్రిలియన్ యుఎస్ ఒక అప్పు, సుమారుగా 334 లక్షల కోట్లు. దీనికి తోడి రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ వేస్తున్న టారిఫ్ అమెరికన్ ఎకానమీని రెసిషన్ లోకి తీసుకువెళ్తుందని యుఎస్ ఒక ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. బట్ ఇండియా బెటర్ పొజిషన్ లోనే ఉంది. రీసెంట్ టైమ్స్ లో GST